ప్రివ్యూ ఎగ్జామ్‌లో ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ఎంతవరకు చదివాము అనేది ఈ ప్రాక్టీస్ బిట్స్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం కంపల్సరీగా ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా అవసరం. కాబట్టి మనం ఈ వీడియోలో మోడర్న్ ఇండియాలోని యూరోపియన్‌ల రాకకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది చూద్దాం. మీకు ఇంకా ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. ఇంకా వీడియోలోకెళ్తే కాన్స్టాంటినోపుల్‌ని ఎప్పుడు ఆక్రమించారు? ఆప్షన్ ఏ 1456, ఆప్షన్ బి 1453, ఆప్షన్ సి 1457, ఆప్షన్ డి 1459. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1453. 1453లో కాన్స్టాంటినోపుల్‌ను ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ది నావిగేటర్ అనే బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ ఏ వాస్కో డి గామా, ఆప్షన్ బి రెండవ జాన్, ఆప్షన్ సి హెన్రీ, ఆప్షన్ డి కొలంబస్. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హెన్రీ. హెన్రీకి ది నావిగేటర్ అనే బిరుదు కలదు. ఎందుకంటే ఈయన అట్లాంటిక్ మహాసముద్రంలో అనేక నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇతనికి ది నావిగేటర్ అనే బిరుదు కలదు. నెక్స్ట్ క్వెషన్ 1453లో కాన్స్టాంటినోపుల్‌ను ఆక్రమించి ఆంక్షలు విధించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ బైజాంటియన్, ఆప్షన్ బి అబ్దుల్ మాజిద్, ఆప్షన్ సి ఇమాన్యుల్, ఆప్షన్ డి రెండవ మహమ్మద్. కాన్స్టాంటినోపుల్‌ను ఆక్రమించి ఆంక్షలు విధించిన రాజు ఎవరు అంటే ఆప్షన్ డి రెండవ మహమ్మద్. ఈయన రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్‌ను ఆక్రమించి ఆంక్షలు విధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రంలో నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నావికులకు శిక్షణ ఇచ్చిన రాజు ఎవరు? ఇంతకుముందు వీడియోలోని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఆప్షన్ ఏ కొలంబస్, ఆప్షన్ బి అబ్దుల్ మాజిద్, ఆప్షన్ సి హెన్రీ, ఆప్షన్ డి రెండవ మహమ్మద్. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హెన్రీ. హెన్రీ అట్లాంటిక్ మహాసముద్రంలో నావికులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇతనికి ది నావిగేటర్ అని బిరుదు కూడా వచ్చింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ కొలంబస్, ఆప్షన్ బి అబ్దుల్ మాజిద్, ఆప్షన్ సి హెన్రీ, ఆప్షన్ డి రెండో జాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రెండో జాన్. రెండో జాన్ ఈ దక్షిణ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ క్వెషన్ సముద్రంపై ప్రపంచాన్ని చుట్టి వచ్చినది ఎవరు? ఆప్షన్ ఏ డ్రేక్, ఆప్షన్ బి మాజిలాన్, ఆప్షన్ సి హెన్రీ, ఆప్షన్ డి కొలంబస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాజిలాన్. మాజిలాన్ అనే వ్యక్తి సముద్రంపై ప్రపంచాన్ని చుట్టి రావడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ 1453 యుద్ధానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ 1453లో ఇస్లాం క్రిస్టియన్లకు మధ్య యుద్ధం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ బి టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ బైజాంటియన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ 11 మధ్య జరిగింది. ఆప్షన్ సి ఇందులో రెండవ మహమ్మద్ గెలిచాడు. ఆప్షన్ డి గెలిచిన రెండవ మహమ్మద్ తర్వాత కాన్స్టాంటినోపుల్‌ను ఆక్రమించి ఆంక్షలు విధించాడు. ఇందులో ఏ, సి కరెక్టు, సి కరెక్టు, ఏబిసిడి కరెక్టు, ఏసిడి కరెక్టు అంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి 4 కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హెన్రీ సముద్ర మార్గం సురక్షితమేనని మధ్యధరా సముద్రం నుండి ఆఫ్రికాలోని ఏ దేశం వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి నమీబియా, ఆప్షన్ సి మొరాకో, ఆప్షన్ డి సోమాలియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మొరాకో. మొరాకో వరకు వెళ్ళి తిరిగి స్పెయిన్‌కి రావడం జరిగింది. ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ రెండో జాన్, ఆప్షన్ బి బార్తలోమియో డయస్,
ఆప్షన్ సి కొలంబస్, ఆప్షన్ డి అబ్దుల్ మాజిద్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బార్తలోమియా డయస్. ఈ బార్తలోమియా డయస్ అనే వ్యక్తి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి వెళ్ళి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకొని అక్కడ తుఫానులు అధికంగా రావడం వల్ల ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫానుల అగాధమని పేరు పెట్టడం జరిగింది ఈ బార్తలోమియా డయస్. హెన్రీ మధ్యధరా సముద్రం నుండి ఆఫ్రికాలోని మొరాకో దేశానికి వెళ్ళడానికి ఏ జలసంధిని దాటాడు? ఆప్షన్ ఏ బాస్ఫరస్ జలసంధి, ఆప్షన్ బి హార్ముజ్ జలసంధి, ఆప్షన్ సి జిబ్రాల్టర్ జలసంధి, ఆప్షన్ డి డోవర్ జలసంధి. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జిబ్రాల్టర్ జలసంధి. ఈ జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకో దేశం వరకు వెళ్ళి తిరిగి సురక్షితంగా స్పెయిన్కి రావడం జరిగింది ఈ హెన్రీ అనే రాజు. అరబ్బులు క్రీస్తు శకం 712లో ఏ ప్రాంతంపై దండయాత్ర చేశారు? ఆప్షన్ ఏ సింధు, ఆప్షన్ బి మగధ, ఆప్షన్ సి అంగా, ఆప్షన్ డి తక్షశిల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సింధు. అరబ్బులు క్రీస్తు శకం 712లో సింధుపై దండయాత్ర చేశారు. కానీ వాళ్ళు ఢిల్లీని ఆక్రమించలేరు. కాబట్టి దీన్ని ఫలితం లేని దండయాత్ర అని కూడా పిలుస్తారు. వాస్కోడి గామా ఇండియాకి ఎప్పుడు వచ్చాడు? ఆప్షన్ ఏ 1498 మే 20, ఆప్షన్ బి 1498 మే 17, ఆప్షన్ సి 1498 మార్చ్ 17, ఆప్షన్ డి 1498 మే 21. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి 1498 మే 17న వాస్కోడి గామా ఇండియాకు వచ్చాడు. వాస్కోడి గామా ఇండియాకి మొదటగా ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆప్షన్ ఏ కొచ్చిన్, ఆప్షన్ బి కన్ననూరు, ఆప్షన్ సి క్యాలికట్, ఆప్షన్ డి తిరువనంతపురం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్యాలికట్. క్యాలికట్ లేదా ప్రస్తుతం కోజికోడ్ అని పిలుస్తున్నారు. ఈ కోజికోడ్ అనే ప్రాంతానికి మొదటగా వాస్కోడి గామా చేరుకున్నాడు. వాస్కోడి గామా ఇండియాలోకి ఎన్ని నౌకలతో చేరుకున్నాడు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3. 3 నౌకలతో ఇండియాకు చేరుకున్నాడు. ముందుగా బయలుదేరేటప్పుడు 4 నౌకలతో బయలుదేరినప్పటికీ ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో కొట్టుకొని పోయింది. అందువల్ల మన ఇండియాకి 3 నౌకలతో ఇండియాకు చేరుకోవడం జరిగింది. వాస్కోడి గామా ఇండియాకి రెండవసారి ఏ సంవత్సరంలో వచ్చాడు? ఆప్షన్ ఏ 1500, ఆప్షన్ బి 1502, ఆప్షన్ సి 1505, ఆప్షన్ డి 1507. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1502లో వాస్కోడి గామా ఇండియాకి రెండోసారి రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.